ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం కౌడిపల్లి మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గ్రామంలో PSCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దాంట్లో ఈ రోజు వరకు 75% కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సోమవారం నాటికి పూర్తి స్థాయిలో కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ CEO దుర్గాగౌడ్, నర్సాపూర్ క్లస్టర్ అసిస్టెంట్ రిజిస్టర్ శంకర్ నాయక్, ADA పుణ్యవతి, MPDO శ్రీనివాస్, మైపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, వెంకన్న, AO దివ్య, సెక్రటరీ ప్రసాద్, రైతులు, యాదులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రాల వరకు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 2 రోజులలో మొత్తం 410 కేంద్రాలు కూడా స్టార్ట్ పెడతా ఉన్నాం. సో చాలా ప్లేసెస్లో ఇంకా మనకి రాలేదు ప్యాడీ, బట్ కొన్ని మండల్స్లో చూసినట్టయితే ముందే అరైవల్ అవుతుందనేసి దాంట్లో దృష్టిలో పెట్టుకొని సో సగం వరకు ఆల్రెడీ స్టార్ట్ పెట్టినాం. బట్ ఇంకా ప్లేస్లో కొద్దిగా లేట్ అయినా కానీ ఫార్మర్స్కి ఎవరికి కూడా ఇబ్బంది పడవద్దు, రైతులు ఎవరు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సో మండే కల్లా మొత్తం అన్ని 410 కేంద్రాలు కూడా ఓపెన్ చేసేస్తూ ఉన్నాం. సో ఫార్మర్స్కి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే సో దళారులు వాళ్ళందరినీ కూడా నమ్మి ఎవరు కూడా మోసపోవద్దు అనేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మన ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ పెట్టుకోవాలనో సో ప్యాక్స్ ఆధ్వర్యంలో కానివ్వండి, IKP ఆధ్వర్యంలో కానివ్వండి, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కానివ్వండి, సో అవన్నీ కూడా మండే కల్లా మొత్తం 410 కూడా అన్నీ ఓపెన్ చేసేస్తాం. సో ఈరోజు మ్యాక్సిమం అన్నీ 75% ఈరోజు కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఇంకా ఏమన్నా కొద్ది ప్లేస్లో మిగిలినట్టయితే మండే కల్లా అన్నీ కూడా స్టార్ట్ చేసేస్తాం. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి, దళారులను నమ్మి ఎవరు కూడా మోసపోవద్దు. సో ఏదైతే మనకి మద్దతు ధర ఉందో అది మనకి రావాలనేసి అంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలనేది అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎంత వెయిట్ అయ్యాలి సార్? ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి ఒక బ్యాగ్ వెయిట్ ఎంత వేయాలి సార్? సో అది వాళ్ళకి ఆల్రెడీ అవగాహన కల్పిస్తాం. ఆల్రెడీ సెంటర్స్ ఎవరెవరైతే ఉన్నారో సో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉండాలో, సో ఎంత వెయిటేజ్ వేయాలో అవన్నీ సెంటర్స్ అందరికి కూడా వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా ఫార్మర్స్కి అవగాహన కల్పిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.